డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో అత్యంత డామినెంట్ ఛాంపియన్ ఎవరు అని అడిగితే చాలామంది హల్క్ హోగన్ అంటారు, కొంతమంది జాన్ సీనా అంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆ ఆన్సర్ ఒక్కటే: రోమన్ రెయిన్స్. 1316 డేస్ ఆపగలిగిన వారు ఎవరూ లేరు. ఇది కేవలం ఛాంపియన్షిప్ కాదు, ఇది చరిత్ర. నమస్కారం అందరికీ. మీరు డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలో చేస్తే రోమన్ రెయిన్స్ పేరు వినకుండా ఉండలేరు. ట్రైబల్ చీఫ్, హెడ్ ఆఫ్ ద టేబుల్, డబ్ల్యూడబ్ల్యూఈ మరియు యూనివర్సల్ ఛాంపియన్. ఈ రోజు మనం మాట్లాడబోయేది రోమన్ రెయిన్స్ చేసిన ఆ అద్భుతమైన ఛాంపియన్షిప్ రెయిన్ గురించి. అది ఎలా మొదలైంది, ఏ రికార్డ్స్ బ్రేక్ చేశాడు, మరియు చివరికి ఏం జరిగిందో పూర్తిగా చూద్దాం. 2020 సమ్మర్ స్లామ్కి ముందు రోమన్ రెయిన్స్ గురించి డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కి పెద్దగా ఎక్సైట్మెంట్ లేదు. అప్పటికే వాడు చాలాసార్లు బేబీ ఫేస్గా పుష్ అయ్యాడు, కానీ క్రౌడ్ కనెక్ట్ అవ్వలేదు. కానీ 2020 సమ్మర్ స్లామ్ అన్నీ మార్చేసింది. బ్రాన్ స్ట్రోమన్ మరియు బ్రే వయాట్ మధ్య యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతోంది. హఠాత్తుగా రోమన్ రెయిన్స్ వచ్చాడు. పాల్ హేమన్ వెనక నిలబడ్డాడు. ఆ మూమెంట్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు, ఇప్పుడు అసలైన రోమన్ రెయిన్స్ మొదలయ్యాడు అని. స్పియర్ వేశాడు, ఛాంపియన్షిప్ తీసుకున్నాడు. మొత్తం అరేనా సైలెంట్ అయిపోయింది. ట్రైబల్ చీఫ్ పుట్టాడు. హీల్ టర్న్ తర్వాత రోమన్ రెయిన్స్ ఒంటరిగా పోరాడలేదు. మెల్లగా మొత్తం అనోయ్ ఫ్యామిలీని తన చుట్టూ కలెక్ట్ చేసుకున్నాడు. మొదట జిమ్మీ మరియు జే యూసో వచ్చారు. వారిద్దరూ మొదట రెసిస్ట్ చేశారు, కానీ చివరికి ట్రైబల్ చీఫ్ ముందు హెడ్ బౌ చేశారు. తర్వాత సోలో సికోవా వచ్చాడు ఎన్ఫోర్సర్గా, మరియు అందరికంటే సర్ప్రైజింగ్గా శామీ జైన్ వచ్చాడు ఆనరరీ యూస్గా. పాల్ హేమన్ అందరికీ స్పెషల్ కౌన్సిల్గా వ్యవహరించాడు. ఈ బ్లడ్ లైన్ అనే కాన్సెప్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో అత్యంత ఎంటర్టైనింగ్ స్టోరీ లైన్గా మారింది. కానీ ఇవన్నీ ఒక్క మనిషి చుట్టూ తిరిగాయి: రోమన్ రెయిన్స్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రోమన్ రెయిన్స్ బ్రేక్ చేసిన రికార్డ్స్ చూద్దాం. రికార్డ్ 1: లాంగెస్ట్ మోడర్న్ ఏరా రెయిన్ 2020 నుండి 2024 వరకు రోమన్ రెయిన్స్ సుమారు 1316 రోజులు యూనివర్సల్ ఛాంపియన్షిప్ మరియు తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ హోల్డ్ చేశాడు. మోడర్న్ ఏరాలో ఇంత లాంగ్గా ఏ ఛాంపియన్ హోల్డ్ చేయలేదు. ఇది అంటే దాదాపు 3.5 సంవత్సరాలు. ఆలోచించండి. రికార్డ్ 2: అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ 2022లో డబ్ల్యూడబ్ల్యూఈ మరియు యూనివర్సల్ ఛాంపియన్షిప్స్ మర్జ్ అయ్యాయి, మరియు రోమన్ రెయిన్స్ మొదటి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ అయ్యాడు. ఈ టైటిల్ రెండు బ్రాండ్స్కి రిప్రజెంట్ చేసింది: రా మరియు స్మాక్ డౌన్. ఒక్క ఛాంపియన్ రెండు షోస్కి. ఇది డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో మొదటిసారి. రికార్డ్ 3: మోస్ట్ పేపర్ వ్యూ టైటిల్ డిఫెన్సెస్. రోమన్ రెయిన్స్ తన రెయిన్లో సుమారు 30కి పైగా పేపర్ వ్యూ మ్యాచెస్లో ఛాంపియన్షిప్ డిఫెండ్ చేశాడు మరియు దాదాపు అన్నింటిలో గెలిచాడు. సర్వైవర్ సిరీస్, రాయల్ రంబుల్, రెసల్మేనియా, సమ్మర్ స్లామ్ అన్ని ప్రీమియం ఈవెంట్స్లో డామినెంట్గా నిలబడ్డాడు. రికార్డ్ 4: డిఫీటెడ్ ఎవ్రీ టాప్ స్టార్. రోమన్ రెయిన్స్ తన రెయిన్లో డిఫీట్ చేసిన ఆపోనెంట్స్ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది ఈ రెయిన్ ఎంత పెద్దదో. బ్రాక్ లెస్నర్తో మల్టిపుల్ టైమ్స్ పోరాడాడు, రోమన్ గెలిచాడు. ఎడ్జ్తో పోరాడాడు, రోమన్ గెలిచాడు. డానియల్ బ్రయన్ వచ్చాడు, రోమన్ గెలిచాడు. కెవిన్ ఓవెన్స్ వచ్చాడు, రోమన్ గెలిచాడు. శామీ జైన్ వచ్చాడు ఎలిమినేషన్ ఛాంబర్లో, రోమన్ గెలిచాడు. డ్రూ మ్యాకింటైర్ వచ్చాడు, రోమన్ గెలిచాడు. కోడీ రోడ్స్ రెసిల్మేనియా 39లో వచ్చాడు, రోమన్ గెలిచాడు. ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్కరు వెళ్ళిపోయారు, రోమన్ నిలబడ్డాడు. కానీ ఈ రెయిన్ స్పెషల్ అవడానికి కారణం కేవలం రికార్డ్స్ మాత్రమే కాదు. రోమన్ రెయిన్స్ మరియు శామీ జైన్ స్టోరీ లైన్ డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో అత్యంత ఇమోషనల్లీ ఎంగేజింగ్ స్టోరీ లైన్స్లో ఒకటి. శామీ జైన్ ఆనరీ యూస్గా బ్లడ్ లైన్లో చేరాడు. మెల్లగా అందరి హార్ట్స్ గెలుచుకున్నాడు, ఫ్యాన్స్ మరియు బ్లడ్ లైన్ మెంబర్స్ కూడా. కానీ చివరికి రోమన్ అతన్ని బెట్రే చేశాడు. ఆ మూమెంట్కి క్రౌడ్ రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది ఈ స్టోరీ లైన్ ఎంత పవర్ఫుల్గా ఉందో. మరియు కోడీ రోడ్స్ రిటర్న్. రెసల్మేనియా 38లో కోడీ రోడ్స్ రిటర్న్ అయ్యాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కి ఒక కొత్త హీరో దొరికాడు. కోడీ రోమన్ని ఛాలెంజ్ చేయడానికి క్వాలిఫైడ్ అయ్యాడు. రెసల్మేనియా 39లో వారిద్దరూ తలపడ్డారు, కానీ రోమన్ గెలిచాడు. బ్లడ్ లైన్ ఇంటర్ఫీరెన్స్తో క్రౌడ్ హార్ట్ బ్రేక్ అయింది. కానీ అదే రోమన్ గ్రేట్నెస్. విలన్గా ఉంటూ కూడా అందరి అటెన్షన్ తన మీదే పెట్టుకున్నాడు. ప్రతి చాప్టర్కి ఒక ఎండింగ్ ఉంటుంది. రోమన్ రెయిన్కి కూడా ఎండింగ్ వచ్చింది. రెసల్మేనియా 40 ఫిలడెల్ఫియా 2024. కోడీ రోడ్స్ మళ్ళీ వచ్చాడు, ఈసారి మరింత డిటర్మిన్డ్గా. ఐమ్ గోనా ఫినిష్ మై స్టోరీ అన్నాడు. మొత్తం డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్ కోడీ వెనక్ నిలబడింది, మరియు ఆ రాత్రి చరిత్ర మారింది. కోడీ రోడ్స్ రోమన్ రెయిన్స్ని డిఫీట్ చేశాడు. 1316 రోజులు రెయిన్ ఎండ్ అయింది. మొత్తం అరీనా టైర్స్తో సెలబ్రేట్ చేసింది. అది ఒక ఎండింగ్. కానీ అదే సమయంలో అది రోమన్ రెయిన్స్ లెగసీ కన్ఫర్మ్ చేసింది. ఒక లెజెండ్ని డిఫీట్ చేయడానికి కోడీ రోడ్స్కి 2 రెసల్మేనియాస్ పట్టింది. అది రోమన్ గ్రేట్నెస్కి ప్రూఫ్. రోమన్ రెయిన్స్ 1316 రోజులు. రెయిన్ కేవలం నంబర్స్ కాదు, అదొక ఎరా, అదొక చాప్టర్. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో పర్మనెంట్గా నిలిచిపోయే చాప్టర్. హీల్ టర్న్ అయినప్పుడు చాలామంది డౌట్ చేశారు, కానీ రోమన్ ప్రూవ్ చేశాడు. పాల్ హేమన్తో, బ్లడ్ లైన్తో
మరియు తన ఓన్ టాలెంట్తో. వాడు డబ్ల్యూడబ్ల్యూ చరిత్రలో అత్యంత డామినెంట్ ఛాంపియన్ అయ్యాడు. మీరు రోమన్ రైన్స్ ఫ్యాన్ అయినా కాకపోయినా ఈ రెయిన్ని అక్నాలెడ్జ్ చేయాల్సిందే. అక్నాలెడ్జ్ మీ. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోమన్ రైన్స్ గురించి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరో అద్భుతమైన డబ్ల్యూడబ్ల్యూ స్టోరీతో వస్తాను.